హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వచ్చేసి ముందుగా కేక్ ఈ విధంగా చేసినట్లయితే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారు. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే 45 మినిట్స్ లోపే అంతా కేక్ బేక్ కూడా అయిపోతుంది. చూడండి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు సూజీ రవ్వ అండ్ కొంచెం సాల్ట్ తీసుకున్నాను, హాఫ్ కప్పు షుగరు, 2 ఇలాచీలు అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/3 కప్పు మిల్క్ పౌడర్ అండ్ 1/4 కప్పు ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను హాఫ్ కప్పు. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. అలాగే టూటీ ఫ్రూట్ కూడా తీసుకున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత కేక్ ట్రే కూడా మంచిగా డస్టింగ్ చేసి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు సూజీ రవ్వ ఉంటుంది కదండి, సాల్ట్తో పాటు అలాగే వేసేసాను నేను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ని. చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అదంతా కూడా ఆ బౌల్లో వేయాలి. మంచిగా అంతా కూడా బౌల్లో వేసిన తర్వాత షుగర్ ఉంది కదండి హాఫ్ కప్పు అండ్ ఇలాచి కూడా అందులోనే వేసుకుంటున్నాను. మిక్సీ మెత్తగా పట్టుకుంటున్నాను షుగర్ పౌడర్ని. మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి, లేదంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఆ మిక్సింగ్ బౌల్లోనే వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, స్కిప్ చేసేసేయండి. అలాగే మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్ ఉందండి ఒకటి, 3 స్పూన్స్ 4 స్పూన్స్ వచ్చింది, అది వేసుకున్నాను. మంచిగా వీటినన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పాలు తీసుకొని, గోరువెచ్చని పాలు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వేసుకొని. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా కలిసేటట్టుగా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ముందుగానే పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి, ఎటువంటి రిస్క్ లేకుండా. అలాగే 1/4 కప్పు ఆయిల్ తీసుకున్నాం కదా ఫ్లేవర్లెస్, అది కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి సూజీ రవ్వతోటి, ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. మంచిగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. విధంగా అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టుగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకుందాము. మంచిగా రవ్వ కదండి, మంచిగా నానిపోతుంది. చూడండి బాగా నానిపోయింది రవ్వ. మరి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ ఉంది కదండి అది, అండ్ 1/4 స్పూను బేకింగ్ సోడా ఉంది కదా, అది కూడా వేసుకున్న తర్వాత టూటీ ఫ్రూట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా కూడా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకున్నాం కదండి, కొంచెం స్లోగా కలుపుకోవాలి, మెత్తగా రఫ్గా చేయకూడదు, ఎందుకంటే కేక్ పొంగదు, ఫ్లఫీగా రాదు. కొంచెం మెల్లిగా మొత్తం కలిసేటట్టుగా కూడా కలుపుకోవాలి, గట్టిగా అనకుండా మెల్లిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా కూడా నేను కేక్ ట్రేలో వేసుకుంటున్నాను చూడండి. మొత్తం అంతా కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కేక్ ట్రేని ట్యాప్ చేయాలి ముందుగా. ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత టూటీ ఫ్రూటీ వేసుకోవాలి పైన. మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ వేసుకోండి, లేదంటే నట్స్ కూడా వేసుకోవచ్చు. బాదం కిస్మిస్ అవి ఉంటాయి కదండి, కాజు, అవన్నీ కూడా వేసుకోవచ్చు చిన్నగా తరుగుకొని. ఇదంతా కూడా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత అందులోనే ఈ కేక్ ట్రేని ఉంచుకొని
నాకు ఇక్కడ కరెక్ట్ 35 మినిట్స్కి బేక్ అయింది చూడండి. కరెక్ట్ 35 మినిట్స్ పట్టిందండి. ఇలా బేక్ అయిన తర్వాత చూడండి, నైఫ్ కూడా ఏం అంటలేదు, క్లీన్గా వచ్చేసింది. కేక్ కూడా రెడీ అయిపోయింది కదా. దీన్ని చల్లారేంత వరకు పైన కాటన్ క్లాత్ కప్పేసి పక్కకు పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను నైఫ్తో కట్ చేసి మీకు. చాలా బాగా కుదిరిందండి కేకు. ఫస్ట్ టైం చేసినా కూడా, కానీ చాలా మెత్తగా వచ్చిందండి, స్పాంజీగా వచ్చింది. పట్టుకుంటే కింద పడిపోతుంది, విరిగిపోయి అన్నట్టుగా ఉంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను మీకు, ఈ విధంగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టారంటే నా ప్రతి వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ.